హిందువులంతా కులాలకు అతీతంగా ఒకటిగా నిలవాలని ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యవాహ వెంకటేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా దొనకొండలోని ఆనందాశ్రమంలో నిర్వహించిన హిందూ సమ్మేళనం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హిందూ సమాజం ఐక్యతతో ముందుకు సాగినప్పుడే సనాతన ధర్మ విలువలు నిలబడతాయని పేర్కొన్నారు. స్వదేశీ వస్తువులనే వినియోగించాలని, కుటుంబ వ్యవస్థ బలోపేతం కావాలని, సమాజం పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. పౌర హక్కులతో పాటు ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాలను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ హిందూ సమ్మేళనంలో భాగంగా ఒంగోలు అంచలానంద ఆశ్రమ విద్యార్థులు కోలాట ప్రదర్శనలు, మార్కాపురం స్నేహ నృత్య కళాకారుల అకాడమీ నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అనంతరం ఒంగోలు అచలానంద ఆశ్రమ నిర్వాహకులు పరిపూర్ణ సిద్ధానంద స్వామి మాట్లాడుతూ పిల్లల నడవడిక తల్లిదండ్రుల నుంచే మొదలవుతుందని, అందువల్ల తల్లిదండ్రులు పిల్లలకు మంచి విలువలు, మంచి అలవాట్లు నేర్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. చదువుతో పాటు సంస్కారం నేర్పించాల్సిన పరిస్థితి నేటి సమాజంలో అత్యవసరమైందని పేర్కొన్నారు. సనాతన ధర్మం ఒక మతం కాదని, అది ప్రపంచానికే మార్గదర్శకమైన జీవన విధానమని ఆయన వివరించారు. ప్రతి బాలిక రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయిల ధైర్యంగా స్వయంగా తనను తాను కాపాడుకునే విధంగా ఎదగాలని ఆయన సూచించారు. కార్యక్రమానికి మండలంలోని వివిధ గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో హిందూ బంధువులు హాజరయ్యారు. కార్యక్రమానికి వచ్చిన వారందరికీ దొనకొండ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ నిర్వహించారు.